ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జెండా ఎగరవేయకపోవడంపై చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి. ఒకటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఓడిపోయిన నేపథ్యంలో ఆయన మొహం చూపించలేక ఎగరేయలేదని చెప్పి ఇప్పుడు సార్ గారు అనడం జరిగింది. సో అదే రీజన్ అయి ఉంటుందంటారా? లేదు అంటే నేను అధికారంలో ఎలాగూ లేను, నేను ఇప్పుడు పోయి జెండాలు ఎగరేయాల్సిన అవసరం ఏముంది అనుకొని ఆయన లైట్ తీసుకొని ఉంటారంటారా? రీజన్ ఏమై ఉండొచ్చు అంటారా? అంటే అధికారంలో ఉంటేనే జెండా వందనమా? కొడాలి నానిగారు అన్నారు కదా, మీరేంటి కనిపించట్లేదంటే మాకు అధికారం లేదు, మేము ప్రజలకి ఇప్పుడు కనపడాల్సిన అవసరం ఏముందని. మరి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగం ఏంటి? ఇది సేవ, ఇది ఉద్యోగం కాదు. రాజకీయం అనేది ప్రజాసేవ, దానికోసం మీరు వచ్చారు. ఇప్పుడు నువ్వు పవర్లో ఉంటేనే జెండా ఎగరేస్తా, పవర్లో లేకపోతే జెండా ఎగరేయనంటారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఎంతమంది జెండా ఎగరేయరమ్మా? ఇప్పుడు రాహుల్ గాంధీ ఎగరేయకుండా ఉంటాడా? చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా ఎగరేయకుండా ఉంటాడా? వాళ్ళ పార్టీ కార్యాలయంలో అటు ఏది జాతీయ పతాక ఆవిష్కరణ, వాళ్ళ పార్టీ పతాకం కూడా ఇంకో పక్కన పెట్టుకుని ఆవిష్కరించుకోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పరిపూర్ణంగా ఉంటేనే చేస్తారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో వచ్చి కూర్చుంటారు, పదవి ఉంటేనే ఇప్పుడు జెండా ఎగరవేస్తారు. ముఖ్యమంత్రి హోదా ఉంటేనే జెండా ఎగరేస్తాడు. అంటే ఆయన రాజ్యాంగం సపరేట్ అంటావా? ఏది రాజారెడ్డి రాజ్యాంగమా? అంటే ఇప్పుడు ఇవాళ స్వాతంత్ర దినం, దేశం మొత్తానికి ఆగస్టు 15 స్వాతంత్రం కనుక వస్తే మరి ముందు రోజే పులివెందులకు స్వాతంత్రం వచ్చిందా? పులివెందుల జెడ్పీటీసీ లేకపోతే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజల కాడ స్వేచ్ఛ స్వాతంత్రాలు, జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛ కోల్పోయాడా? అతని స్వాతంత్రానికి సంఖ్యలు పడ్డాయా? అంటే అరాచక శక్తులుగా వాళ్ళు రాసిన స్లిప్పులే మనకు కనపడ్డాయి. ఓటుతో పాటు స్లిప్పులు వేశారు నిన్న పులివెందుల్లో. ఏమని? 30 ఏళ్ల తర్వాత మొదటిసారి ఓటేస్తున్నామయ్యా, మీకు దండాలయ్యా అన్నాడు ఒకడు రాసిన స్లిప్. ఇంకొకడు ఏమన్నాడు? వివేకం సార్, మా వివేకం సార్కి న్యాయం చేయండి అయ్యా అన్నాడు. అక్కడే కనపడతాను పాలకులు అణిచివేత, ప్రజల తిరుగుబాటు. అదే స్వాతంత్రం అన్నమాట. అది ఇందాక సత్యమూర్తి గారు చెప్పారేంటి? బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. అప్పుడు మరి భారతదేశాన్ని వాళ్ళ యొక్క బానిస రాజ్యంగా మార్చుకున్నారు. ఇక్కడ ఉన్న సంపద అంతా వాళ్ళ దేశానికి తరలించిపోయారు. ప్రజలు తిరగబడ్డారు. ఇప్పుడు మహాత్మా గాంధీ లేకపోతే జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరి ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం, క్విట్ ఇండియా, ఇవన్నీ జరిగి ఈరోజు స్వాతంత్రం సంపాదించుకున్నారు. ప్రధాని మోడీ అదే చెప్పారు. ఏది ఎర్రకోట పైన ప్రసంగంలో కానీ, ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా మీరు చెప్పారు ఇందిరాగాంధీ స్టేడియంలో చేసినటువంటి ప్రసంగంలో కానీ అందరి యొక్క ఉద్దేశం ఒకటే. ఏది? ఇవాళ సమ్మిళిత అభివృద్ధి. ఏది? అటు భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే ఇవాళ మరి 3వ అతిపెద్ద ఎకానమీగా వస్తా. అంటే ఇప్పుడు మాది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ అన్నారు ముఖ్యమంత్రి కూడా. చంద్రబాబు మాట్లాడుతూ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయన ఎవరో ఒక ఆయన, మన జగన్మోహన్ రెడ్డి సోదరుడు, ఎక్కడ అమెరికా అధ్యక్షుడు, ఆయన ఎవరు? డెడ్ ఎకానమీ ఏదో అంటే కాదు, ఇది గుడ్ ఎకానమీ అంటూ. ఎందుకంటే ఒక అసూయ, భారతదేశం ఎదుగుతున్నటువంటి విధానం, ఎలా ఇది ప్రపంచంలో అగ్ర రాజ్యంగా భవిష్యత్తులో మారబోతోంది, వీళ్ళ ప్రణాళికలు. మీరు ఇందాక కూడా చెప్పారు ఇంట్రోలో కూడా, ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళేంటి ఆయన ప్రణాళికలు, అభివృద్ధి 4.0లో ఇప్పుడు ఈ 14 నెలల్లో చంద్రబాబు చేసిన అభివృద్ధి, పెట్టుబడులు ఆకర్షించటం, యువతకు ఉపాధి కల్పించటం, 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇవాళ ఎంఓయూలు చేసుకున్నారంట. 6 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవుతున్నాయి. అసలు నీకు 6 లక్షల ఉద్యోగాలు అక్కడ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆగస్టు 15 శుభ సందర్భంగా ఏం చేశారు? స్త్రీ శక్తి అనే ఒక హామీ నెరవేర్చారు. సూపర్ 6లో మహిళలకు ఉచిత బస్సు. అంటే దగ్గర అది ఎంత? 1942 కోట్లు అంట. సంవత్సరానికి పడే భారం, ప్రజలకు కలిగే మేలు, ఒక్కొక్క కుటుంబానికి ఈ ఉచిత బస్సు మహిళలకు ఇవ్వడం ద్వారా 4,000 రూపాయలు ఖర్చు తగ్గుద్దంట. కొంతమందికి 1,400, కొంతమందికి 1,100, కొంతమందికి 2,500. అంటే జీవన ప్రమాణాలు పెరగాలి, నెక్స్ట్ కుటుంబ ఖర్చులు తగ్గించాలి. ప్రభుత్వం తద్వారా వాళ్ళ యొక్క ఆయు ప్రమాణాలని పెంచే దిశగా జరుగుతున్నటువంటి ఈ పరిపాలన ఏది? అటు మోడీ కేంద్రంలో, మరి చంద్రబాబు ఆయన ఎంపీల పైన, నితీష్ కుమార్ ఆయన ఎంపీల పైన, ఇవాళ మోడీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే ఆ నిధులు వస్తున్నాయి.
అసలు ఒక సంవత్సరంలోనే దగ్గర దగ్గర 3.5 లక్షల కోట్ల అభివృద్ధికి కేంద్రం తోడ్పడింది. తన నిధులు ఇచ్చింది, లేదు ఇతర మార్గాల ద్వారా. ఇక్కడ అమరావతిలోనే మరి 63,000 కోట్లతో పనులు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో మరి 2 లక్షల కోట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశాడు. అటు రాయలసీమ నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించింది ఏంటి, సెమీ కండక్టర్స్ యూనిట్. అక్కడ ఆ కొప్పర్తి, ఆ ఓర్వకల్లులో లేకపోతే తిరుపతి దగ్గర జపాన్ నుంచి 14,000 కోట్ల పెట్టుబడులతో ఒక సెమీ కండక్టర్ యూనిట్, కొరియా నుంచి ఒక 600 కోట్లతో ఇంకో సెమీ కండక్టర్ యూనిట్. అంటే సెమీ కండక్టర్స్ హబ్గా రాయలసీమ. గతంలో మనం ఏమనుకున్నాం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయన ఏదో ఏరోస్పేస్ హబ్గా చూస్తున్నారు. కొన్ని రక్షణ పరిశోధన సంస్థలు కూడా అక్కడ అనంతపురం జిల్లా, అక్కడ కడప, కర్నూలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. ఆ కర్ణాటక మంత్రి కూడా గోల పెట్టాడు, మా దగ్గర నుంచి చంద్రబాబు ఎత్తుపోతున్నాడు ఏదో హాల్లా హెచ్ఏఎల్ ఎక్స్టెన్షన్. అంటే మీది ఇక్కడ షిఫ్ట్ చేయమని లేదు, ఎక్స్టెన్షన్ కనుక ఇస్తే ఇక్కడ పెట్టమని అడిగానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన వివరణ. ఒక పోటీ నడుస్తుంది ఏది, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఇతర రాష్ట్రాలు, మరి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతోంది. అటు అభివృద్ధిలో పోటీ, ఇటు హామీలు నెరవేర్చడంలో పోటీ జరుగుతుంటే మరి వీళ్ళేమో మరి వీళ్ళ యొక్క ఆ రౌడీల స్వేచ్ఛ పోయిందనో, గుండాల స్వేచ్ఛ తగ్గిందనో. మొన్న కోయా ప్రవీణ్ చూశారు కదా, మొత్తం అందరినీ తొక్కి నారదీసినట్టున్నాడు. ఏది అసలు ఓటు గనక వేయనీయకుండా ఎవరన్నా అడ్డం పడితే ఇసిరిసిరి అవతలు పడేసినట్టున్నారు. అవినాష్ రెడ్డిని కూడా ఎత్తారు కదా, ఎత్తి వాహనంలో పట్టుతుంటే అతను అది పారిపోయినట్టున్నాడు. ఇక్కడ జరుగుతోంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, సూపర్ 6 సూపర్ 7 అంటాడు. వరుస పెట్టి సూపర్ 6 హామీల్లో 90% అమలు చేశారంట. సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ 6 అనేది సూపర్ హిట్. ఈ ఒక్కరోజే స్త్రీశక్తి అనే పథకం అమలు చేశారంటే అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు? ఇదో పెద్ద ఫజిల్. తల్లికి వందనం 10,000 కోట్ల రూపాయలు. మరి అక్కడ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. అన్నదాత సుఖీభవ. రైతులకి మరి 7,000 రూపాయలు ఇప్పటికే పడిపోయాయి. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 ఇచ్చేశారు. ఇప్పుడు ఇదేంటి, ఉచిత బస్సు అమలు చేస్తున్నారు. అదేమంటే చంద్రబాబు అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నాడు. అసలు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే 1,50,000 కోట్ల అప్పులు తెచ్చాడు అంటాడు. నువ్వెంత తెచ్చావు? నువ్వు చేసింది అంత కాదా? నువ్వు చేసావు. సంవత్సరానికి 1,50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలమ్మా మాట్లాడేది, నోరు తెరిస్తే అబద్ధం. ఏది అసలు ఏది అతను నిజం చెప్పాడు? అతనికి ఒక శాపం ఉందనుకుంటా, నిజం చెబితే తల పగిలిపోతుందని, 1000 వక్కలు అవుతుందని. ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్పాలంటే నీ హయాంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఎంత? 3 లక్షల కోట్ల. అసలు 3 లక్షల కోట్ల అప్పుల్ని నువ్వు 10 లక్షల కోట్లకి చేర్చావు కదా. అక్కడ తేడా ఎంత కనపడుతోంది? 7 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు జరిగాయి. అంటే ఎంత? సంవత్సరానికి 1,30,000 కోట్లు నీ హయాంలో అప్పులు జరిగితే తెస్తే నువ్వు చంద్రబాబుని ఎలా బ్లేమ్ చేస్తావు? ఇక్కడ ఏంటంటే అప్పు తేయటం తప్పు కాదు, తెచ్చిన అప్పుని సద్వినియోగం చేసావా లేదా? నువ్వు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డావా? నువ్వు అసలు మేసేసావా? నువ్వు చెప్పే లెక్క ఏంటి? నేను బటన్లు నొక్కాను, 2,40,000 కోట్లు ప్రజలకు ఇచ్చానంటావు. నీ సొమ్ము ఇచ్చావా? జనం సొమ్మే కదా నువ్వు ఇచ్చింది. ఆ మిగతా 5 లక్షల కోట్లు ఏమయ్యాయి? అది ఇవాళ జనం అడిగే ప్రశ్న. రోడ్లు వేసావా? రోడ్లన్నీ గుంతలు. పేదలకు ఇల్లు కట్టావా? ఒక ఇల్లు కట్టలేదని మరి కేంద్రమే తలంటు పోసింది నీకు. ఒక్కటి కట్టారు. ఒక్కటి ఏది? ప్యాలెస్ కట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన సెల్ఫిష్ ఎజెండా, స్వార్థం, అసూయ, ఈ రెండే అతను ముంచేశాయి.